హలో హ హలో ఎవ్రీవన్. నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు సెషన్లో నేను సర్వీస్ నౌలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మాడ్యూల్ ఐటీఎస్ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్లో ఒక మాడ్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మాడ్యూల్ నేమ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. మనం ఈ సర్వీస్ నౌలో మనం ఇన్సిడెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు వాట్ ఈజ్ ఇన్సిడెంట్, ఎన్ని రకాలుగా మనం ఇన్సిడెంట్ని క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎవరికి ఎలాంటి ప్రైయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ కోర్స్ చదవాల్సి ఉండాల్సిన అవసరం లేదు. ఎనీ డిగ్రీ పీపుల్, ఆర్డినరీ డిగ్రీ, బీఎస్సీ, బీకామ్, బీఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, బీటెక్, బయాలజికల్ సైన్స్, సివిల్ ఇంజనీర్, ఎనీ డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఏ స్టూడెంట్ అయినా నేర్చుకోవచ్చు. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. మీరు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటే నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. మీరు ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎలాగా ఇన్సిడెంట్ని క్రియేట్ చేయాలి మన సర్వీస్ నౌ డెవలపర్ ఇన్స్టెన్స్లో, ఓకేనా? దాన్ని పీడిఐ అంటాం. పీడిఐ అంటే ఏంటంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్. దీన్ని పీడిఐ అంటారనమాట. దీనిలో మనం ఇన్సిడెంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఈ అకౌంట్ని క్రియేట్ చేయడానికి రెండు రకాలుగా అవి చెప్పాను. ఇప్పుడు థర్డ్ లెక్చరర్ అనమాట. ఈ థర్డ్ లెక్చరర్లో ఎలాగుంటుంది చూడండి. ఇక్కడ సర్వీస్ నౌ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది ఈజ్ ఎ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్. ఐటీఎస్ఎంలో క్రిటికల్ అనమాట. ఎందుకు? ప్రాసెస్ దట్ సర్వ్స్ ది ఫ్రంట్ లైన్ ఆఫ్ ఐటీ సపోర్ట్. మనం ఫ్రంట్ లైన్, ఒకవేళ ఐటీకి సపోర్ట్ చేయాలి అంటే ఐటీఎస్ఎం అనేది ఫ్రంట్ లైన్లో ఉండిద్దంట. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇట్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లైస్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ కంటిన్యూటీ అండ్ యూజర్ ప్రొడక్టివిటీ. ఇది బిజినెస్ యొక్క కంటిన్యూటీ మీద, యూజర్ యొక్క ప్రొడక్టివిటీ మీద చాలా బాగా ఇంపాక్ట్ చూపించింది ఇక్కడ. By providing a structured approach to addressing service disruptions, the process ensures that normal service operations are restored as swiftly as possible, managing adverse effects on business activities. ఇక్కడ ఏంటంటే మనం ఒక స్ట్రాటజీగా ఏదైనా డిజర్షన్స్ కానీ, ప్రాబ్లం కానీ, ఇన్సిడెంట్ కానీ హ్యాపెన్ అయితే మనం ఎంత త్వరగా, స్విఫ్ట్లీ అంటే తొందరగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా వాటిని మినిమైజ్ చేయాలి, వాటిని రెడ్యూస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే మనకి బిజినెస్ అంత ప్రాపర్గా వెళ్తుంది, మనకు ప్రొడక్టివిటీ అంత ఫాస్ట్గా జరిగింది అనమాట. దానికోసం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేది సర్వీస్ నౌలో చాలా కీ రోల్ ప్లే చేస్తారు అనమాట. అసలు దీని గురించి తెలుసుకునే ముందు అసలు వాట్ ఈజ్ ఇన్సిడెంట్ అనేది మీకు తెలియాలి. వాట్ ఈజ్ ఇన్సిడెంట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కమ్ అనేది మీకు చెప్తాను. ఎనీథింగ్ ఈజ్ బ్రోకెన్. ఎనీథింగ్ ఈజ్ బ్రోకెన్ అంటే, బ్రోకెన్ అంటే పగిలిపోవటం కావచ్చు, చెడిపోవడం కావచ్చు, ఆర్ నాట్ వర్కింగ్ కాల్డ్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రోకెన్. బ్రోకెన్ అంటే పని చేయకపోవటం, నాట్ వర్కింగ్ అన్న పని చేయకపోవటమే, దీన్ని కాల్డ్ ఇన్సిడెంట్ అంటాం. తర్వాత ఎనీ డిజర్ప్షన్ టు ఐటీ సర్వీసెస్ కాల్డ్ ఇన్సిడెంట్. ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ఐటీ సర్వీసెస్లో ఇన్సిడెంట్ అంటాం. తర్వాత ఎనీ ఇంటరప్షన్ టు ఐటీ సర్వీసెస్ కాల్డ్ ఇన్సిడెంట్ అంటాం. ఇంటరప్షన్ అంటే పవర్ ఫెయిల్యూర్ అవటము, నెట్వర్క్ సరిగ్గా చేయకపోవటము, సిస్టమ్ పని చేయకపోవటము, సిస్టమ్ పని చేసిన లాగిన్ కాకపోవటము, ఇలాంటి ప్రతిదీ ఇంటరప్షన్ కానీ, డిజర్ప్షన్స్ కానీ, బ్రోకెన్ కానీ, నాట్ వర్కింగ్ అనేది అన్నిటిని ఇన్సిడెంట్ కింద కాల్ చేస్తారు. ఎనీథింగ్ బ్రోకెన్ ఆర్ డౌన్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్. సర్వర్ డౌన్ అంటే కదా అలాగా. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కంప్యూటర్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇంటర్నెట్ ఈజ్ డౌన్, ఎర్రర్ ఇన్ అప్లికేషన్, అవుట్లుక్ క్రాష్. మీకు క్లియర్గా నీట్గా అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు క్లియర్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. మీకు చాలా చాలా క్లారిటీ వస్తుంది. ఇది ఇన్ని రకాలుగా మనం ఇన్సిడెంట్ని పిలవచ్చు అనమాట.
నాట్ వర్కింగ్ అన్నా కానీ, డిసరప్షన్ అన్నా, ఇంటరప్షన్ అన్నా ఒకటే. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఇన్సిడెంట్ అంటే బ్రోకెన్ అయినా, నాట్ వర్కింగ్ అయినా కానీ, డిసరప్షన్, ఇంటరప్షన్, బ్రోకెన్ ఆర్ డౌన్ని ఇన్సిడెంట్ అని పిలుస్తాం. ఎక్కడ? ఐటీలో. ఐటీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సాఫ్ట్వేర్ కంపెనీస్లో కాదు, హార్డ్వేర్ కంపెనీస్లో కాదు, గవర్నమెంట్ సెక్టర్లో కాదు, మనకి ఇంట్లో అయినా సరే, లేకపోతే కాలేజీలో అయినా సరే, ఏదైనా ఒక సర్వీసు పనిచేయట్లేదు అంటే దాన్ని ఇన్సిడెంట్ అంటాము. అది వాట్ ఈజ్ ఇన్సిడెంట్ అంటే. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ది అనదర్. ఒకసారి ఇన్సిడెంట్ వచ్చింది. ఆ ఇన్సిడెంట్ని మనం ఎలా మేనేజ్ చేయాలి? హౌ టు మేనేజ్ యాన్ ఇన్సిడెంట్ ఈస్ కాల్డ్ వాట్ ఈజ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రికవరీ చేయాలి, వాట్ ఈజ్ ద రూట్ కాజ్ అనేది తెలుసుకోగలగాలి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈజ్ ది ప్రాసెస్ టు రీస్టోర్ నార్మల్ service operation as quickly as possible by keeping low impact to the business with proper quality. ఇక్కడ వాట్ ఈజ్ ఇన్సిడెంట్ అంటే ఏంటంటే మనం ఒక ప్రాబ్లం అని చెప్పాము. ఇన్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి ఎంత ఎర్లీగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ మినిమల్ ఇంపాక్ట్ టు ది బిజినెస్. మన బిజినెస్ మీద ఆ ప్రాబ్లం అనేది ఇంపాక్ట్ పడకుండా ఎంత త్వరగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిపోర్ట్ ఇష్యూ వయా ఈమెయిల్ ఆర్ లాగింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద ఇన్స్టెన్స్. ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకున్నారంటే ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ అన్న, ఇన్సిడెంట్ అన్న, ప్రాబ్లం అన్న సేమ్. డోంట్ ఫర్గెట్, కీప్ ఇన్ మైండ్, ఇన్సిడెంట్ అన్నా, ఇష్యూ అన్నా, నాట్ వర్కింగ్ అన్నా, సర్వర్ డౌన్ అన్నా, ప్రాబ్లం అన్నా సేమే. ఇప్పుడు మనకి ఏం ఇష్యూ వచ్చింది? రిపోర్ట్ చేస్తున్నాం ఏమని? ఈమెయిల్ ఆర్ లాగిన్ ఇన్సిడెంట్. నాకు ఈమెయిల్లోకి లాగిన్ కాలేకపోతున్నాము. అది అవుట్లుక్ కానీ, జీమెయిల్ కానీ, ఇంకా ఏదైనా ఒక సైట్లోకి నాకు ఇచ్చిన అప్లికేషన్లోకి లాగిన్ కాలేకపోతున్నాను అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, మనకి ఇష్యూ వచ్చింది. దీన్ని మనం ఎలా రీసాల్వ్ చేయాలి, ఎంత తొందరగా రీసాల్వ్ చేయాలి అనేది అనమాట. డిఫైనింగ్ ప్రయారిటీ యాజ్ పర్ ది ఇంపాక్ట్. ఇది మనకి ఈమెయిల్కి లాగిన్ కాలేకపోతే ఎంత ప్రయారిటీ ఉంటుంది? ప్రయారిటీ అంటే ఏంటంటే లో ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ ఆర్ హై ప్రయారిటీ. ఎందుకంటే మనం ఈమెయిల్ కనుక లాగిన్ కాలేకపోయామంటే మనకి ఏం జరుగుతుంది, ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది అనేది చాలా మిస్ అవుతాం అనమాట. అందుకని ఇట్ ఈస్ హై ప్రయారిటీ అని పెట్టుకోండి, లో ప్రయారిటీ అని పెట్టుకోండి, మీడియం ప్రయారిటీ అని పెట్టుకోండి. అంటే మనం ఈమెయిల్ ఇప్పుడు ఈ రోజుకి సెండ్ చేయడానికి కుదరపోయినా లో మీడియం, లేకపోతే హై మీడియం, లేదా ఇంకొక యాక్సెస్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే ఇది అంత ప్రయారిటీ కాదని కూడా మనం డిసైడ్ చేసుకో, లోనా, మీడియం, హై అని. తర్వాత అసైనింగ్ టు ద రైట్ గ్రూప్ ఫర్ క్విక్ రెజల్యూషన్. ఈ ఈమెయిల్ సర్వీసెస్ని, ఈమెయిల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా? మన టీంలో, మన కంపెనీలో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద, ఇష్యూస్ మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళకి, ఆ ప్రాబ్లం సంబంధించిన వాళ్ళకి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసే వ్యక్తికి ఇస్తే వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేస్తారు. అసైనింగ్ టు ది రైట్ గ్రూప్ ఫర్ క్విక్ రిజల్యూషన్. తర్వాత రిజాల్వింగ్ అండ్ కమ్యూనికేటింగ్ టు ద యూజర్. అది రిజాల్వ్ చేసిన తర్వాత కమ్యూనికేట్ అవ్వాలి యూజర్స్తో. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇష్యూ ఇది, నేను ఫిక్స్ చేసిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది, వర్క్ అవుతుందా కాలేదా చెక్ చేసుకోండి, వర్క్ అవుతే మళ్ళీ కమ్యూనికేట్ చేయండి అనేది కమ్యూనికేట్ చేయాలి. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఇన్సిడెంట్, హౌ టు మేనేజ్ ఇన్సిడెంట్ ఇన్ రియల్ టైం అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే. తర్వాత ఇప్పుడు ఎన్ని విధాలుగా మనం ఇన్సిడెంట్స్ని రిపోర్ట్ చేయొచ్చు అంటే హౌ టు ఇన్సిడెంట్స్ ఈజ్ రిపోర్టెడ్ అంటే మనకి ఇన్సిడెంట్స్ రిపోర్ట్స్ ఎలా. ఇది ఇన్సిడెంట్ అంటే ప్రాబ్లం అన్నాం, ప్రాబ్లం, ఇష్యూ అన్నాం.
ఇక్కడ ఎలా వస్తుందంటే సర్వీస్ డెస్క్. సర్వీస్ డెస్క్ అంటే ఎస్డికే అంటే సర్వీస్ డెస్క్ అంటే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ హౌ ఇన్సిడెంట్ ఈజ్ రిపోర్టెడ్ అంటే మనకి ఇన్సిడెంట్ ప్రాబ్లం వచ్చిందని రిపోర్ట్స్ ఎలా అందుకుంటాము అంటే సర్వీస్ డెస్క్ అనమాట. ఏదైనా ఒక కస్టమర్ అనేది ఒక ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత నాకు మంచి ప్రోడక్ట్ రాలేదు, డిఫెక్ట్ రాలేదు, సర్వీస్ బాగోలేదని ఫోన్ కాల్ చేసి చెప్పడం. ఫోన్ కాల్ చేసి చెప్పడాన్ని సర్వీస్ డెస్క్ వాళ్ళు తీసుకొని వాళ్ళు అది ఒక ప్రాబ్లమ్గా ఇన్సిడెంట్గా నోట్ చేస్తారు అనమాట. ఫస్ట్ ఇన్సిడెంట్ 1 అని నోట్ చేస్తారు. లేకపోతే ఈమెయిల్ చేయడం కానీ అంటే ఈమెయిల్ పంపిన తర్వాత నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీన్ని రిజాల్వ్ చేయమని చెప్పి ఇష్యూని ఎన్కౌంటర్ చేస్తారు. ఇష్యూ 2, ఇష్యూ 1. తర్వాత సెల్ఫ్ సర్వీస్. ఒకవేళ అదే కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇది నాకు వచ్చిన ప్రాబ్లం, ఈ ప్రాబ్లం వల్ల నేను వర్క్ చేయలేకపోతున్నాను అనేది సెల్ఫ్ సర్వీస్ చేయడాన్ని తనంతరకు తనగా ఆ కంపెనీలో ఉన్న వ్యక్తికి, ఆ పనిచేసే వ్యక్తికి ప్రాబ్లం వస్తే దాన్ని ఇష్యూ 3 అంటాము. ఇలాగ ఇన్సిడెంట్ ఇది కూడా ప్రాబ్లమే. ఇష్యూ 1 ప్రాబ్లం అని ఇన్ని రకాలుగా మనం ఇన్సిడెంట్స్ని రైట్ చేయొచ్చు. అంటే సర్వీస్ డెస్క్ అంటే ఫోన్ కాల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, సెల్ఫ్ సర్వీస్ కానీ చేసి ఇన్సిడెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడ ఎలా వచ్చింది ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి ఇన్ని వేస్ ఉన్నాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ సపోజ్ ఐ ఆమ్ గోయింగ్ టు ఇన్సిడెంట్ ప్రాసెస్. హౌ టు ఇన్సిడెంట్ని ప్రాసెస్ చేస్తాం. ఎలా ప్రాసెస్ చేయాలి ఇన్సిడెంట్స్ని? ఫస్ట్ యూజర్ ఎవరైతే యూజర్ అన్నా కానీ కస్టమర్ అన్నా సేమే రైట్ చేశారు అంటే నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఇష్యూ వచ్చింది అనేది ఎక్కడ ఇస్తారు? దాన్ని ఒక మెయిల్ ద్వారా కానీ, సర్వీస్ డెస్క్ ద్వారా కానీ, లేకపోతే సెల్ఫ్ సర్వీస్ అయినా కానీ సబ్మిట్ చేస్తారు. ఇన్సిడెంట్ని సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం, ఆ ఇష్యూ ఏ గ్రూప్కి అసైన్ చేయాలి? అసైన్ టు ద గ్రూప్. ఆ పర్టికులర్గా ఆ వర్క్ చేసే గ్రూప్కి అసైన్ చేయాలి. తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే అసైన్ చేసిన గ్రూప్ ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ ది ఐటీ ఏజెంట్స్ ఆర్ స్టార్ట్స్ వర్కింగ్. వన్స్ వర్క్ రీజాల్వ్ చేసిన తర్వాత, వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఇన్సిడెంట్ రీజాల్వ్డ్. ఆ రీజాల్వ్ అంటే కంప్లీటెడ్ ప్రాబ్లం సాల్వ్ చేసాం, సాల్వ్డ్ అని చెప్పడాన్ని ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఇన్సిడెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? యూజర్ అనేది రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు, దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అది ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అసైన్ చేయాలి ఆ వర్క్ని. ఎవరైతే ఆ పర్టికులర్ టాస్క్స్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అసైన్ చేయాలి. వాళ్ళు దాన్ని చూసి ఓపెన్ చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఇది ఇష్యూ రిజాల్వ్డ్ అయింది, సాల్వ్డ్ అయింది అని చెప్పి చెప్పడాన్ని ఇన్సిడెంట్ ప్రాసెస్ అంటారు. నేను మీకు రియల్ టైమ్గా ఎలా చేస్తామో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కంపల్సరీగా 24/7 నేను ప్రతి ఒక్క కమెంట్ చూస్తాను, చూసి మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు నేను రియల్ టైంలో ఎలా ఉంటుందని చూడండి. ఇది నా సర్వీస్ నో పోర్టల్ అనమాట. నా సర్వీస్ నో పోర్టల్ని ఇక్కడ ఇది నా సర్వీస్ నో పోర్టల్. నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది నా సర్వీస్ నో పోర్టల్. ఇక్కడ నా సర్వీస్ నో పోర్టల్లోకి నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇన్సిడెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు అడ్మిన్ హోమ్ సిస్టమ్, సర్వీస్ నో, ఆల్, ఫేవరెట్స్, హిస్టరీ, వర్క్ స్పేసెస్, అడ్మిన్, హోమ్. దీస్ ఆర్ ద ట్యాబ్స్, దీస్ ఆర్ ద ఐకాన్. తర్వాత షేర్డ్ అడ్మిన్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. వెల్కమ్ టు అడ్మిన్ హోమ్ సిస్టమ్, మేనేజ్, మానిటర్ అండ్ డిస్కవర్ ఆల్ యువర్ డే-టు-డే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ అండ్ టూల్స్ అక్రాస్ ది ప్లాట్ఫామ్. ఇది మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటాలి. షేర్డ్ అడ్మిన్ డాష్బోర్డ్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలాగా ఉంటుంది అనమాట. నో డేటా అవైలబుల్, ఓపెన్ రిక్వెస్ట్ ఐటమ్స్, ఓపెన్ ఇన్సిడెంట్స్, ప్రాబబుల్లీ ఇలాగా ఇవన్నీ ఉంటుంది అనమాట. ఇది మనకి నేను ఓపెన్ చేసిన ఈ సర్వీస్ నో అకౌంట్ అనేది జూరిచ్ అనేది అనమాట. లేటెస్ట్ వర్షన్ ఉంది. ఇన్స్టెన్స్ అప్గ్రేడ్ ఇక్కడ ఉంది. వాళ్ళు డెవలప్ చేసి జూరిచ్ అనమాట. లేటెస్ట్ వర్షన్ ఇది ఎంటైటిల్ సర్వీస్ నో యాప్స్ 155 ఉన్నాయి అనమాట. ఇది అడాప్షన్ బ్లూ ప్రింట్స్. వీటి గురించి మీకు క్లియర్గా తర్వాత సెషన్స్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ అన్ ఇన్సిడెంట్, హౌ టు నో వేర్
ద ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెన్ అనేది మీరు నావిగేషన్ చేయాలంటే నావిగేషన్ స్టెప్స్ ఏంటంటే ఇక్కడ సర్వీస్ నో పక్కన ఆల్ అని కనిపిస్తుంది కదా, ఆల్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇన్సిడెంట్స్ అని కొట్టండి. ఇన్సిడెంట్స్ అని కొట్టినంటే మీకు ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాలుగా చేయొచ్చు అని చెప్పేసాము, సెల్ఫ్ సర్వీస్ ఒకటి, సర్వీస్ డెస్క్ ఒకటి, ఈమెయిల్ నోటిఫికేషన్ 3 రకాలుగా చెప్పాం కదా. ఇలా వస్తుంది మనగా ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే అందరూ ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కానీ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తే అవి మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ ఆల్ అని ఉంటుంది అనమాట. ఆల్ అని ఉంటుంది మనకు చూడండి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ నుంచి కూడా ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయొచ్చు, ఇన్సిడెంట్స్ రైజ్ చేయొచ్చు, లేకపోతే సర్వీస్ డెస్క్ నుంచి కూడా ఇన్సిడెంట్స్ రైజ్ చేయొచ్చు. తర్వాత అంతకుముందు ఎవరైనా రైజ్ చేసి ఉంటే ఇన్సిడెంట్ అని కూడా రైజ్ చేయొచ్చు, క్రియేట్ న్యూ అని కూడా. అంతకుముందు ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ అయిన ఇన్సిడెంట్ రైజ్ చేసి ఉంటే అవి ప్రాబ్లమ్స్ అవి ఎక్కడ ఉంటాయంటే జనరల్గా ఆల్లో ఉంటాయి. ఆల్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఇది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్సిడెంట్స్ నంబర్స్ చర్చ్, మీరు ఏది కావాలంటే అక్కడ సెర్చ్ చేస్తే ఆ ఇన్సిడెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా ఉంటుంది డాష్ బోర్డు. ఇక్కడ డాష్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చూసాను అనమాట. ఇక్కడ ఐఎన్సి అంటే ఇన్సిడెంట్ ఈ నంబర్ అనమాట 00090009 అనేది ఒక ఇన్సిడెంట్. ఇది నంబర్, యూనిక్ నంబర్. ఇక్కడ ఇది ఓపెన్ చేసింది ఇప్పుడు ఇది డేట్ అనమాట. షార్ట్ డిస్క్రిప్షన్, దీని షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటిది, కాలర్ ఎవరు రైట్ చేశారు, డేవిడ్ మిల్లర్. ప్రయారిటీ 4లో, స్టేట్ న్యూ, కేటగిరీ ఎంక్వైరీ ఆర్ హెల్ప్, అసైన్మెంట్ గ్రూప్ ఎంటీ, అసైన్ టు ఎంటీ, అప్డేటెడ్ ఇది ఆర్ అప్డేటెడ్ బై, ఎవరు అప్డేటెడ్ చేశారు, ఇలా డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, నేను ఈ ఇన్సిడెంట్ మీద క్లిక్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ మీద క్లిక్ చేస్తే ఇన్సిడెంట్ 00090009 మీద క్లిక్ చేస్తా. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇలా ఇంకో డాష్ బోర్డ్ వస్తుంది, ఇంకొక యూజర్ ఇంటర్ఫేస్లోకి వస్తుంది అనమాట. ఈ ఇన్సిడెంట్కి నేను చూస్తాను. ఇక్కడ ఇన్సిడెంట్ క్రియేట్ చేసింది ఎవరు, ఇక్కడ డేవిడ్ మిల్లర్ అనేవాళ్ళు క్రియేట్, ఇది మ్యాండేటరీ అనమాట. ఎవరు క్రియేట్ చేశారు అనేది మ్యాండేటరీ ఫీల్డ్. మ్యాండేటరీ ఫీల్డ్ ముందు యాస్టిక్ సింబల్, స్టార్ సింబల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏదైతే అది కంపల్సరీ ఫిల్ చేయాల్సిన ఫీల్డ్ అనమాట డేవిడ్ మిల్లర్. కేటగిరీ ఇక్కడ ఎంక్వైరీ కోసం చేశారా, హెల్ప్ కోసం చేశారా, తర్వాత ఎంక్వైరీ కోసమా, సాఫ్ట్వేర్ గురించా, హార్డ్వేర్ గురించా, నెట్వర్క్ ఇష్యూవా, డేటాబేస్ ఇష్యూవా, పాస్వర్డ్ రీసెట్, ఏది కావాలి. మీరు ఓన్లీ ఎంక్వైరీ హెల్ప్ కాదు కదా, సాఫ్ట్వేర్ ఇష్యూ, హార్డ్వేర్ ఇష్యూ, సపోజ్ పాస్వర్డ్ రీసెట్ గురించి అడిగారు అనుకోండి, తర్వాత పాస్వర్డ్ రీసెట్ అడిగారు. తర్వాత సబ్ కేటగిరీ క్లిక్ చేస్తే ఇక్కడ సబ్ కేటగిరీ ఏం లేదు. సపోజ్ ఇప్పుడు నెట్వర్క్ గురించి ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి సబ్ కేటగిరీ ఎలాంటి సబ్ కేటగిరీ, డిహెచ్సిపినా, డిఎన్ఎస్, ఐపీ అడ్రస్, విపిఎన్, వైర్లెస్, ఇలాగా ఈ నెట్వర్క్ గురించి. హార్డ్వేర్ గురించి ఏమైనా సబ్ కేటగిరీస్ ఏమైనా సిపియు, డిస్కా, కీబోర్డ్, మెమరీ, మానిటర్, మౌస్ ఇలాగ ఉంటాయి. ఇలాగా తర్వాత సాఫ్ట్వేర్ గురించి ఇంకా ఏమైనా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈమెయిల్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇది సాఫ్ట్వేర్ వస్తే ఇలా పెట్టాలన్నమాట. ఈమెయిల్ అనేది సాఫ్ట్వేర్ కింద వస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. తర్వాత ఎంక్వైరీ ఫర్ హెల్ప్ కోసం ఎలాంటివి ఉంటుంది, యాంటీవైరస్, ఈమెయిల్, ఇంటర్నల్ అప్లికేషన్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. తర్వాత ఇవి స్టేట్ న్యూ, ఇంపాక్ట్ అంటే మన ఈ ప్రాబ్లం అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని తెలియదు అనమాట. ఈ మిగతాదంతా నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్.